మనం ఇల్లు కట్టుకోవాలి అంటే ముఖ్యమైనది ఇటుక సరిగా లేకపోతే గోడలు చీలిపోయే అవకాశము, పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఇటుకను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే దాన్ని ఎలా పరీక్షించి తెలుసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇల్లు కట్టాలంటే ముఖ్యమైనది ఇటుక అని మనందరికీ తెలుసు. ఇటుక తయారీలో 50 నుండి 70% ఇసుక ఉంటుంది. అలాగే దీనిలో 20 నుండి 30% అల్యూమినియం, 2 నుండి 5% సున్నం, 1% మెగ్నీషియం, 7% ఇనుము ఉంటుంది. ఈ మట్టిని అచ్చులో పెట్టి ఇటుక ఆకారం వచ్చేలా చేస్తారు. ఈ ఇటుకలను ఫర్నేస్లో కాల్చిన తర్వాత చాలా దృఢంగా తయారవుతాయి. ఈ కాల్చిన ఇటుకలను ఇల్లు, భవనాలు తయారు చేసుకోవడానికి మనం ఉపయోగిస్తాం. అయితే ఇటుక నాణ్యత ఉందా లేదా అని కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిది క్లాప్ పరీక్ష. ఇందులో 2 ఇటుకలను ఒకదానికొకటి కొడితే మెటాలిక్ క్లిక్ శబ్దం వినిపించాలి. మంచి నాణ్యమైన ఇటుకలు ఇలా చేసినా విరిగిపోకుండా దృఢంగా ఉంటాయి. తర్వాత రెండవది డ్రాప్ పరీక్ష. ఇటుకను 4 అడుగుల ఎత్తు నుంచి పడేసినా పగలకుండా ఉంటే అది నాణ్యమైనదని అర్థం. తర్వాత మూడవది నీటి పరీక్ష. ఇటుకలు తేమను పీల్చుకునే రేటును ఈ పరీక్ష గుర్తిస్తుంది. పొడి ఇటుక బరువును చూసి దాన్ని రాసి పెట్టుకోవాలి. తర్వాత ఒక రోజంతా ఇటుకను నీటిలో వేయాలి. దాన్ని బయటకు తీసి మళ్ళీ బరువు చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత బరువు 15% కంటే ఎక్కువ పెరగకపోతే ఇటుక నాణ్యమైనది అని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఇటుకను పరీక్షించి మంచి ఇటుకను సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మన ఇంటికి మంచి ఇటుకను పెట్టుకోవచ్చు.